మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలా కందిపప్పు తోటి బేలసారు చేస్తున్నా ఫ్రెండ్స్. వాటికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు గింజలు, ఉప్పు, టమోటా, గడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు. బేలసారు బాగా రుచిగా ఉంటాయి. చేసుకొని తిని చూడండి. మీరు చేసుకొని బేలసారు చేసుకునే విధానం ఫ్రెండ్స్ చూడండి. ఈ ఒక అరకప్పు కందిపప్పు బాగా కడిగి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలా. ఈ టమోటా ఈ చింతపండులో వేసి కలుపుకోవాలా. ఇవన్నీ తిరగమాద పెట్టాలా. వీటికి ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ అయ్యి ఉప్పు కొంచెం వేసిన చింతపండులో తొందరగా నానుద్దని దాంట్లో వేసిన మనం వేసుకునేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. కడిగి మళ్ళీ కుక్కర్లో చూపిస్తా ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలి. బయట వాన పడుతుంది ఫ్రెండ్స్, ఉరుముతా ఉంది. కొంచెము ఇదిగా ఉంది, బయట మాకు శబ్దాలు వినపడుతున్నాయి. అందుకని కొంచెం ఇదిగా ఉంది. మీరు జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఇక ఫ్రెండ్స్ బాగా శుభ్రం కడిగి ఇక్కడ పెట్టా. ఇక ఫ్రెండ్స్ కుక్కర్లో పెట్టా. 4 విజిల్లు వచ్చేదాకా పెట్టుకుంటే బాగా మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనకి చారులో బాగా కలుగుతుంది బేలసారుకి. ఇప్పుడు గిజులు పెట్టి ఫ్రెండ్స్ చింతపండు నలుపుతాం ఫ్రెండ్స్. ఇక చూడు టమాటా వేసి ఫ్రెండ్స్ చింతపండు నలుపుతున్నా. చింతపండు టమాటా బాగా నలుపుకొని రసం తీసుకోవాలి ఫ్రెండ్స్. అది ఉడికేడికి బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వేడన్నంలోకి కానీ చెడిపోవు. ఇవి బేలసారు కానీ మిరియాల సారు ఎన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ రసాలలో. ఈ యొక్క బేలసారు రసం ఫ్రెండ్స్ 4 విజిల్లు వచ్చాయి. మూత తెస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఉడకాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటు ఎనిపి చూపిస్తా ఫ్రెండ్స్. దీంట్లో మనం ఏ కారం వేసేదిలా, ఏ పొడి వేసేదిలా ఫ్రెండ్స్. తిరగమాతకి వేసిన మిరగాయలతోనే సరిపోద్ది ఫ్రెండ్స్. పిల్లలకైనా పెట్టుకోవచ్చు, బాగా తింటారు ఫ్రెండ్స్. అది తినచ్చు ఫ్రెండ్స్. ఈ బేలసారు అనేది పిల్లోళ్ళు పెద్దోళ్ళు పుల్లంగా కొంచెం కారంగా సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. చూసుకోవాలి ఫ్రెండ్స్. నాకు పులుపు ఉప్పు అని చెప్పిన ఫ్రెండ్స్. నేను తిరగమాత చూపెడతాను చెప్తున్నా ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం వేసుకోవాలి సార్లో. మిరపకాయలు, తాలింపు గింజలు ఫ్రెండ్స్. ఇవి తర్వాత మెంతులు. ఇవి ఫ్రెండ్స్ మెంతులు వేస్తే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. గమగమాన్ని తిరిగి బాగా రుచిగా టేస్ట్ వస్తుంది. కరివేపాకు, తెల్లబాయలు ఇవి మనం ఆ చారు కాగేటప్పుడు వేస్తే బల రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఈ కరివేపాకు రబ్బలు వేగుతున్నాయి. ఇగో వేగినాక ఇవి మనం తయారు చేసుకుని చింతపండు ఈ బ్యాల్లో ఎన్ని ఊసి పెట్టుకున్నాం కదా ఏంటి దాంట్లో వేసి ఈ మిరపకాయలన్నీ దాంట్లో నలపాలి ఫ్రెండ్స్. నలిపితే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ వేగినాయి. ఇదిగో దీంట్లో పసుపు మీ ఇష్టం ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎట్లా జరుగుతుంది చూడండి. దీంట్లో కరివేపాకు రబ్బలు చూపించినాం. కరివేపాకు గిన్నెలు వేసే ఫ్రెండ్స్. దాంట్లో రెబ్బలు అని కూడా అంటారు. అది చూడు. ఇంకా పసుపు అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. అవి మేమైతే బేలసారులు వేయము పసుపు. ఇవి ఫ్రెండ్స్ ఎట్టున్నాయి చూడండి. ఫ్రెండ్స్ బాగా పెరుగుతున్నాయి. ఇంకా అయినాయి ఫ్రెండ్స్. ఇవి వేడి అన్నంలో ఆఫ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. గ్యాస్ ఫ్రెండ్స్ నోరు ఊడిపోతున్నాం ఫ్రెండ్స్. కాలుతుంది అట్నే. పిల్లలకు కానీ ఇది పచ్చడి బాగా పచ్చడి అందుకో. ఇంకా ఎప్పుడు కానీ ఏం లేకపోయినా అర్థం రట్టి చూడు. నేను తిని చూపిస్తా చూడు ఫ్రెండ్స్. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది పచ్చడి ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు వేసిన పచ్చడి. ఇది మళ్ళీ ఈసారి వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్. ఇది కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి.
మా వీడియో కానీ నచ్చిందంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు సపోర్ట్గా ఉన్నాం ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.